ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10th సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మాయను వశం చేసుకునే మంత్రం మన్మనాభవ. ఈ మంత్రంలోనే అన్ని గొప్పతనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మంత్రమే మిమ్మల్ని పవిత్రంగా చేసేస్తుంది. ప్రశ్న: ఆత్మకు నెంబర్ 1 భద్రతా సాధనం ఏది, ఎలా? జవాబు: స్మృతి యాత్రయే నెంబర్ 1 సేఫ్టీ సాధనం. ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ స్వభావం సంస్కరింపబడుతుంది. మీరు మాయపై విజయం పొందుతారు. పతితమైన కర్మేంద్రియాలు స్మృతి ద్వారా శాంతమైపోతాయి. స్మృతితోనే బలం వస్తుంది. జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పొదును కావాలి. స్మృతితోనే సతోప్రధానంగా అవుతారు. ఎవరిపై కోప్పడ్రు. అందుకే స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వరాదు. మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ప్రతిరోజు అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఏ హెచ్చరిక? సేఫ్టీ ఫస్ట్. ఎటువంటి సేఫ్టీ? స్మృతి యాత్ర ద్వారా మీరు చాలా చాలా సేఫ్గా ఉంటారు. పిల్లల కొరకు ముఖ్యమైన విషయం ఇదే. తండ్రి అర్థం చేయించారు, పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎంతగా తత్పరులై ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది. పావనంగా అవ్వాలి కనుక నడవడిక కూడా సరిగ్గా ఉంటుంది. స్వభావంను కూడా సరిదిద్దుకోవాలి. తమను తాము బాగా పరిశీలించుకోవాలి. నా స్వభావం ఎవరినీ దుఃఖపరిచేదిగా లేదు కదా, నాకు ఎలాంటి దేహాభిమానమైతే రావటం లేదు కదా. ఈ విధంగా స్వయాన్ని బాగా చెక్ చేసుకోవాలి. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటారు. ఇతరులు చదివిస్తారు కూడా. అనంతమైన తండ్రి కేవలం చదివిస్తారు. మిగిలిన వారందరూ దేహదారులు. ఇందులో మొత్తం ప్రపంచమంతా వచ్చేస్తుంది. ఒక్క తండ్రి మాత్రమే విదేహి. వారు పిల్లలైన మీరు కూడా విదేహీలుగా అవ్వాలని చెప్తున్నారు. మిమ్మల్ని విదేహీగా చేసేందుకు నేను వచ్చాను. పవిత్రంగా అయితేనే అక్కడికి వెళ్తారు. చీచీగా ఉన్నవారిని వెంట తీసుకెళ్లరు. అందుకే మొట్టమొదట ఈ మంత్రమే ఇస్తారు. ఈ మంత్రం మాయను వశం చేసుకునేది. ఇది పవిత్రంగా అయ్యే మంత్రం. ఈ మంత్రంలో చాలా గొప్పతనాలు నిండి ఉన్నాయి. దీనితోనే పవిత్రంగా అవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారం. అందుకే తండ్రి చెప్తున్నారు, మీకు సేఫ్టీ కావాలన్నా, బలవంతులై మహావీరులుగా అవ్వాలన్నా ఈ పురుషార్థం చేయండి. తండ్రేమో శిక్షణ ఇస్తూ ఉంటారు. భలే డ్రామా అని కూడా చెప్తూ ఉంటారు. డ్రామానుసారం పూర్తి ఖచ్చితంగా నడుస్తోంది. ఇంకా భవిష్యత్తు కొరకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. స్మృతి యాత్రలో బలహీనం అవ్వరాదు. వెలుపల బంధనాల్లో ఉండే గోపికలు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఎదుట ఉండేవారు కూడా స్మృతి చేయరు. ఎందుకంటే వారికి శివబాబాను కావాలన్న తపన ఉంటుంది. కలిసిన వారికి కడుపు నిన్నట్లుగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారు ఉన్నత పదవిని పొందగలరు. మంచి మంచి పెద్ద పెద్ద సెంటర్లు సంభాళించే ముఖ్యమైన వారి కూడా స్మృతి యాత్రలో బలహీనంగా ఉండటం గమనించబడింది. స్మృతి పొదును చాలా బాగుండాలి. జ్ఞాన ఖడ్గంలో స్మృతి పొదును లేనందునే ఎవ్వరికీ బాణం తగలటమే లేదు. పూర్తిగా మరణించటం లేదు. జ్ఞాన బాణం వేసి తండ్రివారిగా లేక మరజీవిగా తయారు చేసేందుకు పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మరణించరు. అనగా తప్పకుండా జ్ఞాన ఖడ్గంలో ఏదో గడబిడ ఉంది. డ్రామా పూర్తి యాక్యురేట్గా నడుస్తోందని బాబాకు భలే తెలుసు. కానీ జరగబోయే దాని గురించి ఏం చేయాలో బాబా అర్థం చేయిస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ మేము ఎంత స్మృతి చేస్తున్నాము అని తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. స్మృతి ద్వారానే బలం వస్తుంది. అందుకే జ్ఞాన ఖడ్గానికి పొదును ఉండాలని అంటారు. జ్ఞానమైతే చాలా సహజ రీతిగా అర్థం చేయించవచ్చు. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత మధురంగా అవుతూ ఉంటారు. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు.
ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. మీ స్వభావం కూడా చాలా మధురంగా ఉండాలి. ఎప్పుడు కోప్పడరాదు. ఇతరుల అసంతుష్టంగా అయ్యే వాతావరణం ఉండరాదు. ఈ ఈశ్వర్య కాలేజీని స్థాపన చేయు సేవ చాలా ఉన్నతమైనది కనుక అందుకు ప్రయత్నం చేయాలి. విశ్వవిద్యాలయాలైతే భారతదేశంలో చాలా కీర్తించబడుతున్నాయి. వాస్తవానికి అవి విశ్వవిద్యాలయాలే కాదు. విశ్వవిద్యాలయం అయితే ఒకటే ఉంటుంది. తండ్రి వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తిని ఇస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమాప్తం అవుతారని తండ్రికి తెలుసు. చీచీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే తండ్రిని పిలిచారు. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు కూడా తెలుసు. మాయ ఆడంబరం ఇప్పుడు ఎంతగా ఉంది. ఫాల్ ఆఫ్ పాంప్ అను ఒక ఆటను కూడా చూపిస్తారు. పెద్ద పెద్ద గృహాలు మొదలైనవి నిర్మిస్తున్నారు. ఇదే ఆడంబరం. సత్యుగంలో ఇన్ని అంతస్తులు భవనాలు నిర్మించరు. ఉండేందుకు ఇక్కడ స్థలం తక్కువగా ఉంది కనుక ఇక్కడ నిర్మిస్తారు. వినాశన సమయంలో పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి. ఇంతకుముందు ఇంతింత పెద్ద భవనాలు నిర్మించేవారు కాదు. బాంబులు వేశారంటే భవనాలు పేక ముక్కల వలె కూలిపోతాయి. దీని అర్థం ఆ భవనాల్లో ఉండేవారే మరణిస్తారు. మిగిలిన వారు అలాగే ఉంటారని కాదు. సముద్రంలో ఉన్న, భూమిపై ఉన్న, ఆకాశంలో ఉన్న, పర్వతాలపై ఉన్న, ఎగురుతూ ఉన్న, ఎక్కడ ఉన్నవారైనా సమాప్తమైపోతారు. ఇది పాత ప్రపంచం కదా. 84 లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి. అక్కడి నూతన ప్రపంచంలో ఇవేవి జరగవు. ఇంతమంది మనుషులు ఉండరు. దోమలు, జీవ జంతువులు మొదలైనవేవి ఉండవు. ఇక్కడైతే లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా దేవతలుగా అయితే అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ కూడా గొప్పవారి ఇల్లుకు వెళ్తే అక్కడ చాలా శుభ్రత ఉంటుంది. మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతారు. గొప్ప మనుషులు అని కూడా అనరు. మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు నంబర్ వారీగా ఎలా అయ్యారు. ఇక్కడ ఉన్నంత చెత్త మొదలైనవేవి అక్కడ ఉండవు. మనం కూడా చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతామని పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. ఒక్క తండ్రియే మనల్ని చదివించి చాలా ఉన్నతంగా చేస్తారు. చదువులో నెంబర్ వారీ పొజిషన్ వారు ఎప్పుడూ ఉంటారు. కొంతమంది తక్కువగా చదువుతారు, కొంతమంది ఎక్కువగా చదువుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తున్నారు. భారతదేశ ప్రాచీన రాజయోగం కూడా మహిమ చేయబడింది. ముఖ్యంగా విదేశీయులకు రాజయోగం నేర్చుకోవాలని చాలా ఉత్సుకత ఉంటుంది. భారతవాసులదైతే తమో ప్రధాన బుద్ధి, వారిది తమో బుద్ధి. అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. భారతదేశ ప్రాచీన రాజయోగం ప్రసిద్ధిగాంచింది. దాని ద్వారానే భారతదేశం స్వర్గంగా అయింది. పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే వస్తారు. స్వర్గం, హెవెన్ ఏదైతే ఒకప్పుడు ఉండిపోయిందో అది మళ్ళీ తప్పకుండా వస్తుంది. హెవెన్ అంటే ప్యారడైస్. అది ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం. స్వర్గం అన్న పేరు ఎంత ప్రసిద్ధిగాంచింది. స్వర్గము, నరకము, శివాలయం, వైశ్యాలయం. పిల్లలకు మనం ఇప్పుడు శివాలయానికి వెళ్ళాలని నెంబర్ వారుగా గుర్తుంది. అక్కడికి వెళ్ళేందుకు శివబాబాను స్మృతి చేయాలి. వారే అందరినీ తీసుకుని వెళ్ళే మార్గదర్శకులు. భక్తిని రాత్రి అని అంటారు, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది అనంతమైన విషయం. కొత్త వస్తువుకు పాత వస్తువుకు చాలా తేడా ఉంటుంది. ఇంత ఉన్నతమైన చదువును ఉన్నతమైన భవనాల్లో మనం చదివిస్తే గొప్ప గొప్ప వారు వస్తారని పిల్లల మనసులో ఉంటుంది. కూర్చుని ఒక్కొక్కరికి అర్థం చేయించాల్సి ఉంటుంది. వాస్తవానికి చదువు లేక శిక్షణ కొరకు స్థానం ఏకాంతంలో ఉంటుంది. బ్రహ్మజ్ఞానుల ఆశ్రమాలు కూడా పట్టణాల నుండి దూరంగా క్రిందే ఉంటాయి. ఇంత పై అంతస్తులో ఉండవు. ఇప్పుడైతే తమో ప్రధానంగా అవటంతో పట్టణాల్లోకి చొచ్చుకుని వచ్చేశారు. ఆ బలం సమాప్తమైపోయింది. ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీ అయింది. ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి? ఈ తండ్రి తప్ప ఇంకెవ్వరూ బ్యాటరీని ఛార్జ్ చేయలేరు.
బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటేనే పిల్లలకు బలం వస్తుంది. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి. స్మృతిలోనే మాయ విఘ్నాలు వస్తాయి. కొంతమంది సజ్జన్కు సత్యం చెప్తారు, కొంతమంది దాచుకుంటారు. లోపాలు తండ్రికి తెలపవలసి ఉంటుంది. ఈ జన్మలో చేసిన పాపం ఆ అవినాశి సజ్జన్కు వర్ణించి చెప్పాలి. లేకపోతే అది మనసులో తింటూ ఉంటుంది. వినిపించిన తర్వాత ఇంకా తినేదు. లోపల ఉంచుకోవటం ఇది కూడా నష్టం కలిగిస్తుంది. సత్యమైన పిల్లలు ఈ జన్మలో ఈ పాపాలు చేశామని అన్ని విషయాలు తండ్రికి తెలిపేస్తారు. ఇది మీ అంతిమ జన్మ అని ప్రతిరోజు తండ్రి నొక్కి చెప్తూ ఉంటారు. తమో ప్రధానత ద్వారా పాపాలు తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా. తండ్రి చెప్తున్నారు, చాలా జన్మల అంతిమంలో నెంబర్ 1 పతితంగా అయిన వారిలోనే నేను ప్రవేశిస్తాను. ఎందుకంటే అతనే మళ్ళీ నెంబర్ 1లోకి వెళ్ళాలి. చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఈ జన్మలో కూడా చాలా పాపాలు జరిగాయి కదా. తాము ఏమి చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు. నిజం చెప్పరు. కొంతమంది నిజం చెప్పేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు కర్మాతీత అవస్థ తయారైనప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి. మనుషులు వృద్ధులుగా అయినప్పుడు కర్మేంద్రియాలు ఆటోమేటిక్గా శాంతమైపోతాయి. ఇందులో అయితే చిన్నతనంలోనే అన్నీ శాంతంగా అయిపోవాలి. యోగబలం బాగా ఉంటే ఈ విషయాలన్నీ అంతమైపోతాయి. అక్కడ ఇటువంటి మురికి రోగాలు, చెత్త మొదలైనవి ఏవీ ఉండవు. మనుషులు చాలా శుభ్రంగా శుద్ధంగా ఉంటారు. అక్కడ ఉండేదే రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. అందుకే అనేక రకాల అశుద్ధమైన రోగాలు మొదలైనవి ఉన్నాయి. సత్యుగంలో ఇవేవి ఉండవు. ఎంత బాగుంటుందో వర్ణించలేం. పేరు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది. స్వర్గం, కొత్త ప్రపంచం, చాలా శుభ్రత ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే మీరు ఈ విషయాలన్నీ వింటారు. నిన్న వినలేదు. నిన్న మృత్యులోకానికి అధిపతులు, ఈరోజు అమర్లోకానికి యజమానులుగా అవుతారు. నిన్న మృత్యులోకంలో ఉండేవారమని ఇప్పుడు సంగం యుగంలోకి రావటంతో అమర్లోకంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారని నిశ్చయమైపోయింది. చదివించేవారు కూడా ఇప్పుడు లభించరు. బాగా చదువుకుంటే ధనం మొదలైనవి కూడా బాగా సంపాదిస్తారు. బలిహారం చదువుదే అని అంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ చదువుతో చాలా ఉన్నత పదవి పొందుతారు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు కూడా మాటిమాటికి మర్చిపోతారు. పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మర్చిపోవటం అనగా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు మేము కలియుగంలో లేమని సంగంయుగ బ్రాహ్మణులైన మీకు తెలుసు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని సదా గుర్తుంచుకోవాలి. తండ్రి మిమ్మల్ని నూతన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు చదివిస్తున్నారు. ఇది శుద్ధమైన అహంకారం, అది అశుద్ధమైన అహంకారం. పిల్లలైన మీకు ఎప్పుడూ అశుద్ధమైన ఆలోచనలు రాకూడదు. పురుషార్థం చేయగా ఆఖరికి చివర్లో రిజల్ట్ వెలువడుతుంది. ఈ సమయం వరకు అందరూ పురుషార్థులేనని తండ్రి అర్థం చేయిస్తారు. పరీక్షలు జరిగినప్పుడు నెంబర్ వారీగా పాస్ అయి ట్రాన్స్ఫర్ అయిపోతారు. మీది అనంతమైన చదువు. దీని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు ఎంతగా అర్థం చేయిస్తారు? కొత్త వారు తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు వస్తూ ఉంటారు. భలే దూరంగా ఉంటారు. అయినా వింటూ ఇటువంటి బాబా సన్ముఖంలోకి వెళ్ళాలని నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో అటువంటి తండ్రిని సన్ముఖంలో తప్పకుండా కలవాలని భావించే ఇక్కడికి వస్తారు. ఎవరికైనా అర్థం తెలియకపోయినా ఇక్కడికి రావటంతో అర్థమైపోతుంది. మనసులో ఏ విషయం ఉన్నా అర్థం కాకపోయినా భలే అడగండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి అయస్కాంతం కదా. ఎవరి అదృష్టంలో ఉందో వారు బాగా పట్టుకోగలరు. అదృష్టంలో లేకుంటే సమాప్తమైపోతారు. విన్నట్లు వదిలేస్తారు. ఇక్కడ కూర్చుని ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు. వారి పేరు శివ. శివబాబాయే మనకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు. మరి ఏ చదువు మంచిది? శివబాబా మమ్మల్ని చదివించే చదువుతో 21 జన్మల చక్రవర్తి పదవి లభిస్తుందని మీరంటారు.
ఇలా అర్థం చేయిస్తూ తీసుకెళ్తారు. కొంతమంది పూర్తిగా అర్థం చేసుకొని కారణంగా అంత సేవ చేయలేరు. బంధనాల సంఖ్యల్లో చిక్కుకొని ఉంటారు. ప్రారంభంలో అయితే మీ సంఖ్యలను ఎలా మీరు విడిపించుకొని వచ్చారు? మత్తెక్కిన వారి వల్లే వచ్చేశారు. ఇలా ఆకర్షితులవ్వటం కూడా డ్రామాలో ఉంది. డ్రామాలో బట్టి తయారవలసి ఉంది. జీవిస్తూ మరణించారు. మళ్ళీ కొంతమంది మాయ వైపుకు వెళ్ళిపోయారు. యుద్ధమైతే జరుగుతుంది కదా. వీరు చాలా ధైర్యం చూపించారు. మరి పక్కాగా ఉన్నారా లేదా అని నేను కూడా దెబ్బ వేసి చూస్తానని మాయ గమనిస్తూ ఉంటుంది. పిల్లలను చాలా సంభాలన చేశారు. అన్నీ నేర్పించేవారు. పిల్లలైన మీరు ఆల్బమ్ మొదలైనవి చూస్తూ ఉంటారు. కానీ కేవలం చిత్రాలు చూచినందున అర్థం చేసుకోలేరు. బట్టీలో ఎలా ఉండేవారో, ఏమేమి జరిగాయో, ఎవరెవరు ఎలా వచ్చారో ఎవరైనా కూర్చుని అర్థం చేయించాలి. రూపాయలు ముద్రించేటప్పుడు కూడా కొన్ని చెడిపోతూ ఉంటాయి కదా. ఇది కూడా ఈశ్వర్య మిషనరీ. ఈశ్వరుడు కూర్చుని ధర్మస్థాపన చేస్తున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. తండ్రిని కూడా పిలుస్తారు. కానీ వేడి పెనం వలె ఏమీ అర్థం చేసుకోరు. ఇది ఎలా జరుగుతుంది అని అంటారు. మాయారావణుడు వారిని అలా తయారు చేస్తాడు. శివబాబాను కూడా పూజిస్తూ ఉంటారు. మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. శివబాబా అని పిలుస్తూ ఉంటారు. మరి వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? లింగ పూజ చేస్తూ ఉంటారు. ఆ లింగాన్నే శివుడని పిలుస్తారు. లింగంలో శివుడు కూర్చున్నారని అనరు. ఇప్పుడు రాయా రెప్పల్లో భగవంతుడు ఉన్నారని చెప్పటం. మరి వీరందరూ భగవంతులేనా? భగవంతుడు అనంతంగా అయితే ఉండరు కదా. కల్పకృతం కూడా ఇలాగే అర్థం చేయించానని తండ్రి తెలిపిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎటువంటి మధురమైన వాతావరణం తయారు చేయాలంటే అందులో ఎవరూ కోపగించుకోరాదు. తండ్రి సమానం విదేహీగా అయ్యే పురుషార్థం చేయాలి. స్మృతి బలంతో తమ స్వభావాన్ని మధురంగా, కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇది సంగమ యుగం, కలియుగం కాదు. తండ్రి నన్ను నూతన విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారు అనే నశాలో సదా ఉండాలి. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసేయాలి. వరదానము: అకాల సింహాసనం మరియు హృదయ సింహాసనంపై కూర్చుని సదా శ్రేష్ఠ కర్మలు చేసే కర్మయోగి భవ. ఈ సమయంలో పిల్లలైన మీ అందరికీ 2 సింహాసనాలు లభిస్తాయి. 1 అకాల సింహాసనం, 2 హృదయ సింహాసనం. కానీ ఎవరికి రాజ్యం ఉంటుందో వారే సింహాసనంపై కూర్చుంటారు. అకాల సింహాసనాధికారులుగా ఉన్నప్పుడు స్వరాజ్య అధికారులుగా ఉంటారు. తండ్రి హృదయ సింహాసనాధికారులుగా ఉంటే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారు. అందులో రాజ్య భాగ్యమంతా వచ్చేస్తుంది. కర్మయోగులు అంటే 2 సింహాసనాలకు అధికారులు. ఇటువంటి సింహాసన అధికారి ఆత్మల ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారు కర్మేంద్రియాలన్నింటినీ లా అండ్ ఆర్డర్ ప్రకారమే ఉంటాయి. స్లోగన్: ఎవరైతే స్వమానమనే సీట్పై సెట్ అయి ఉంటారో వారే గుణవంతులు మరియు మహోన్నతులు. అచ్చా, ఓం శాంతి.